2009 మలి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు మరి తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని రాష్ట్రాలలాగా ఆశామాసిగా ఏర్పడ్డది కాదు ఎన్నో ఆకాంక్షలతో ఎన్నో ఆశలతో ఎన్నో పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు అమరవీరుల కుటుంబాలకు మేలు చేయవలసిన అవసరం ఉండే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మంది తెలంగాణ బిడ్డల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆలోచన చేయాల్సిన నిబద్ధత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండవలసి ఉండే తెలంగాణలో విద్యార్థుల చదువుల కోసం విద్యార్థుల కొలువుల కోసం ఆలోచన చేయవలసి ఉండే కానీ 14 సంవత్సరాలలో నువ్వు చెప్పింది ఏంది ఈ 40 నెలలలో నువ్వు చేస్తున్నది ఏంది అని అడుగుతున్నా 14 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పిండు ఇవాళ నీళ్లు లేవు నిధులు ఎక్కడ పోయినావో తెలియదు నియామకాల సంగతి దేవుడెరుగు ఇవాళ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే బర్రెలు గొర్రెలు చేపలు బతుకమ్మ చీరలు ఇవాళ బర్రెల కోసమో గొర్రెల కోసమో చీరల కోసమో చేపల కోసమో పిక్కల్లా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా అడుగుతున్నా ఇవాళ తొలి ఉద్యమం ఒక రకంగా జరిగింది మలి ఉద్యమంలో తెలంగాణను సాధించుకున్నాం కానీ వచ్చిన తెలంగాణలో మన ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఇవాళ తుది ఉద్యమానికి మనము మళ్ళీ తెరలేపాల్సిన పరిస్థితి వచ్చింది మా తెలంగాణ గడ్డ కోసం నా తెలంగాణ బిడ్డల కోసం నా తెలంగాణలో త్యాగం చేసిన అమరవీరుల కోసం పోరాటం చేసిన విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం రైతుల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మైనారిటీ సోదరుల కోసం నేను నా తెలంగాణ కోసం పునరంకితం అవ్వడం ఏమైనా తప్ప అని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రుల్ని జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం